హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, బీన్స్, క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్, మైదా పిండి, మిరియాల పౌడర్, కార్న్ఫ్లోర్, టమాటా సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, గరం మసాలా పౌడర్, సాల్ట్, ఆయిల్, టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ 1 గ్లాస్. ముందుగా ఒక బౌల్ తీసుకుని క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, కట్ చేసి పెట్టుకున్న బీన్స్, కార్న్ఫ్లోర్, మైదా పిండి, 1/2 ఇంచ్ టేస్టింగ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బౌల్స్ ఇలా రౌండ్గా చేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి. ఇలా ఒత్తుకుంటూ బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 1 ప్యాన్ పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న ఈ బాల్స్ని 1 బై 1 వేసుకుని వేయించుకోవాలి. ఈ బాల్స్ని మనం లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే లోపల బాయిల్ అవ్వదు. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే ఒక్కటి కూడా వదిలిపెట్టరండి. వాళ్ళకి స్వీట్స్ అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఇవి తప్పకుండా తింటారు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా స్పీడ్గా కూడా అవుతుంది. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవండి, తక్కువ ఆయిలే తీసుకుంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అనదర్ ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ పీసెస్ కూడా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సాసులన్నీ మిక్స్ చేసుకోవాలి. దానివల్ల ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. పిల్లలు ఎక్కువ స్వీట్ని ఇష్టపడతారు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా వేయించుకుంటూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా వేయించుకుంటూ ఉండాలి. దగ్గరికి వచ్చిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న మంచూరియా బాల్స్ని వేసుకుని ఈ బాల్స్ అంతా కూడా ఈ గ్రేవీని బాగా అబ్జర్వ్ చేసే వరకు మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి.
ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, త్వరగా కూడా అయిపోతుంది. మన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, comment and subscribe to our channel.